లోక్సభ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ రెడీ అయిందా? కనీసం 12 నుంచి 14 స్థానాలు గెలిచేందుకు వ్యూహ రచన చేస్తోందా? 6 నూరైనా 6 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి అనుకుంటోందా? ఎంపీ ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా పార్టీ విధేయులకే లోక్సభ టికెట్లు ఇవ్వాలని టీ కాంగ్రెస్ డిసైడ్ అయిందా? దీంతో నియోజకవర్గాల నుంచి పోటీ తీవ్రతరమైందా? మరి అభ్యర్థుల ఖరారులో అధిష్టానం లెక్కేంటి? వాట్ ది స్టోరీ? లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. వరుస రివ్యూలతో దక్షిణ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేసేందుకు హస్తం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లలో వన్ సైడ్ గా కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఎంపీ ఎలక్షన్స్ లో అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంపీ స్థానాలపై గురిపెట్టింది. ఎక్కడా ప్రయోగాలు చేయకుండా అనుభవజ్ఞులకి, విధేయులకి టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోందట. అందులో భాగంగా నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా ఉందనే టాక్ ఉన్నా ఆయన పోటీకి నిరాకరిస్తే సూర్యాపేట అసెంబ్లీ టికెట్ చేజారిన పటేల్ రమేష్ రెడ్డికి అవకాశాలుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భువనగిరి టికెట్ పార్టీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ కి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయట. అగ్రనేత ప్రియాంక గాంధీ భువనగిరి నుంచి పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ పెద్దల ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. ఒకవేళ ప్రియాంక పోటీకి నిరాకరిస్తే చామలకి టికెట్ ఖాయం కానుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక తీన్మార్ మల్లన్న కూడా రేసులో ఉన్నాడని చెప్తున్నప్పటికీ చామలకు అధిష్టానం జైకొట్టే ఛాన్స్ అన్నట్టు టాక్. ఖమ్మం పార్లమెంటు నుంచి ఎంతో మంది టికెట్లు ఆశిస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మధ్య పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. వీరే కాకుండా పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, వంకాయలపాటి వెంకట రాజేంద్ర ప్రసాద్లు టికెట్ కోరుతున్నారట. అయితే అనూహ్యంగా గాంధీ కుటుంబం నుంచి ఒకరు ఖమ్మంలో పోటీ చేసే అవకాశాలున్నాయన్న టాక్ నడుస్తోంది. మరి గాంధీ కుటుంబం నుంచి ఖమ్మంలో ఎవరు పోటీ చేయకపోతే మాత్రం ప్రసాద్ రెడ్డి లేకపోతే రేణుకా చౌదరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుస్తారట. ఇక ఎస్టీ సెగ్మెంట్ అయిన మహబూబాబాద్ లో ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, పార్టీ సీనియర్ నేత నెహ్రూ నాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మంత్రి సీతక్క కుమారుడు సూర్యలు టికెట్ కోసం పోటీ పడుతున్నారట. ఇందులో ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తుండటంతో చివరికి ఎవరికి మానుకోట ఎంపీ టికెట్ దక్కుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇక మహబూబ్ నగర్ టికెట్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికే దక్కే ఛాన్స్ ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ ని వంశీ త్యాగం చేశారు. దాంతో పాటు గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో పాటు ఏఐసీసీ స్థాయిలో వంశీకి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎంపీ సీటు వంశీకి అనే టాక్ గాంధీభవన్ లో జోరుగా వినిపిస్తోంది. ఇక నాగర్ కర్నూల్ సీటుపై ఎందరో ఆశలు పెట్టుకున్నారట. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఒకరు కాంగ్రెస్ కి వస్తారని, ఆయనకి నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. దాంతో పాటు మాజీ ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎంపీ సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ఎంపీ టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తున్నా మందకృష్ణ మాదిగను బరిలో దింపేందుకు బీజేపీ రెడీ అవుతోంది. అందుకే మాదిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో వరంగల్ బరిలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దుమ్మాట సాంబయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఆశిస్తున్న ఆయనకు కాకుండా మైనారిటీ వర్గం నుంచి అజారుద్దీన్, ఈ మధ్య పార్టీలో చేరిన నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానం కోసం నేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. మెదక్ సీటును మాజీ ఎంపీ విజయశాంతికి ఇచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరును సైతం మెదక్ సీటు కోసం కాంగ్రెస్ పరిశీలిస్తోందట. ఇక జహీరాబాద్ స్థానాన్ని మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కి ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవిని ఆశిస్తున్న షబీర్ అలీ సైతం కేబినెట్ బెర్త్ ఖాయం కాకపోతే జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
చేవెళ్ల స్థానం కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రికి కాంగ్రెస్ గేలం వేస్తోందట. రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని కాంగ్రెస్ అంచనాలు వేస్తోందట. అది సాధ్యం కాని పక్షంలో బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డిని బరిలో నిలిపితే మహిళా ఓటు బ్యాంకు కలిసొస్తుందని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోందట. చేవెళ్ల స్థానం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ సీట్లలో ఒక్క స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోందట. జగిత్యాల స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి పాలైనా జీవన్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్ పార్లమెంటు ఎన్నికల్లో తమకు లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కరీంనగర్ ఎంపీ సీటు కోసం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రావు, ఉదయానంద్ రెడ్డి పేర్లను సైతం పరిశీలిస్తున్నారట. నిజామాబాద్ స్థానాన్ని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నరేష్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ తో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ సీఎం అభ్యర్థి బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఒకరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే కరీంనగర్ ఎంపీగా బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఇలా అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీని దెబ్బకొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి హస్తం పార్టీ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి.